ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతయు మనలందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచి ఈ ఉదయకాల సమయంలో మరొక ఇచ్చినందుకు ఆయన దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. మనము దేవుని నమ్ముకున్న విశ్వాసులుగా సేవకులుగా ఉంటున్న మనము స్వయంగా పనిచేసే విషయంలో మనం ముందుండాలి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడని గ్రహిస్తూ దేవునికి ఇష్టమైన సేవ చేసేవారుగా ఉండాలి. మనం అంటే మనసును ఆధీనంలో పెట్టుకొని కోరికలను నియంత్రించుకోవటం. అందుకే దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకో అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతిరోజు మనము సాధనం చేసుకోవాల్సిన వారమే. కొంతమంది ఎట్లా ఉంటారంటే బ్లేడ్ లాగా ఉంటారు. అప్పుడప్పుడే చాలా షార్ప్గా ఉంటారు. తర్వాత ఆ బ్లేడ్ యొక్క పవరు లేక ఆ సన ఆగిపోయిందంటే అది దేనికి ఉపయోగపడదు. అదే ఒక మొద్దు కత్తిని దాన్ని వాడే కొందే లేక పారను వాడే కొందే ఎంత షార్ప్ వస్తుందో అది ఎంతో ఉపయోగకరంగా ఉంటూనే ఉంటుంది. కనుక మనం ఉపయోగకరమైన వారుగా ఉండాలి, కానీ అప్పటికప్పుడే ఒప్పొంగే వారుగా ఉండటం వలన ఉపయోగం లేదని దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకోవాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆటలు ఆడే వ్యక్తి బహుమానం కోసం ఎంత ప్రయాసపడతాడో మనకు తెలుసు. అంతేకాకుండా ఒక సైనికుడు ఎంత కష్టపడితే ఆ సైన్యంలో ఉంటాడో మనకు తెలుసు. ఒక వ్యవసాయకుడు తనను ఒక బిడ్డగా చూసుకుంటూ తన ఇంటికి గింజలు వచ్చేంత వరకు ఎంత మెలకుగా ఉంటాడో మనకు తెలుసు. కనుక మన దేవుని విషయంలో మనగా స్వయం శిక్షణ కలిగిన వారుగా ఉంటూ మనమే పరిశోధన చేసుకుంటూ సరి చేసుకుంటూ మనం దగ్గరే అయ్యేవారుగా ఉండాలనేదే పౌలు గారు తిమోతితో హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. కనుక స్వయం శిక్షణ ఒక ఆయుధంగా వాడిన తిమోతిని మనం చూస్తాం. దాన్ని బట్టే విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూడగలము. కనుక మనము చేస్తున్న పనులు దేవుని దృష్టిలో అది చిన్నదిగా ఉంటూనే ఉంటుంది. చాలా మంది పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని ప్రేరణతో స్వయం శిక్షణ కలిగి ఉంటూ ఉంటారు. అయితే ఈ స్వయం శిక్షణ లేక సొంతగా పనిచేసే విషయంలో మనము ఇష్టపడితే ఆ విషయాల్లో మనము కష్టంగా అనుకోకుండా ఇష్టంగా మనం పని చేసుకుంటూ ఉంటే ఈ స్వయం శిక్షణ కూడా అవసరం లేదనుకుంటా. ఈనాటి కాలములో చాలా మంది కష్టంగా కనబడుతూ ఉంటుంది. అది సేవ కావచ్చు, ఇంటి పరిస్థితులు కావచ్చు, లేక ఉద్యోగపరంగా కావచ్చు. కానీ దానిని ఇష్టపూర్వకంగా మనం చేస్తే దేవుడు దాన్ని ఇంకా అభివృద్ధి పరచగలడని మన వాక్యాల ద్వారా కూడా తెలుసుకుంటున్నాం. కనుక ఈ దినాన స్వయం శిక్షణ గురించిన కొన్ని మాటలు మనకు తెలుసు. చిన్న చిన్న విషయాలే
కానీ దాన్ని మనం మర్చిపోతూ ఉంటాం, దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కనుక వాటిని మరొకసారి దేవుడు మనకు హెచ్చరికలు చేస్తున్నాడని, లేక జ్ఞాపకం చేస్తున్నాడని ఇది అర్థం చేసుకుని మనం వాక్యానుసారమైన అనుభవంలోకి వెళ్ళటానికి ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ దినాన మనకు మనమే నాకు నేనే ప్రశ్న వేసుకోవాలి. ప్రతి గంట మన అనుదిన జీవితంలో దేవునితో ఎంత నడుపుతున్నాం, దేవుని చేత, దేవుని ద్వారా, దేవునితో మనం ఎలా నడిపించబడుతున్నాం, లేక నీకు ఇవ్వబడిన సమయాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం. దేవుణ్ణి నీకు ఇచ్చిన బాధ్యతను సక్రంగా నిర్వహిస్తున్నావా? క్రమం తప్పకుండా మనం ప్రార్థిస్తున్నావా? దేవుని స్తోత్రం. దీని విషయంలో ఈ CCM గ్రూపులో ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు క్రమముగానే ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అయితే ఇక్కడ ప్రార్థించుటకును ఉపవాసం ఉండుటకును సమయాన్ని కేటాయిస్తున్నావా? చాలా మంది ప్రార్థించడానికి మనకు సమయం లేదండి అని అంటూ ఉంటారు. అయితే మనమే సమయాన్ని కేటాయించుకోవాలి, తెలివిగా సమయాన్ని ఉపయోగించుకోవాలి. రేపటి దినము కానీ, వచ్చే నెల కానీ, సంవత్సరంలో కానీ ఏ పని చేయాలో అనే విషయాన్ని ప్రణాళిక కలిగిన వారుగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఉంటున్న మనకన్నీ తెలుసు, చేస్తున్నాం, ఒకసారి మర్చిపోయి ఉండవచ్చేమో. అయితే ఉదయకాలము 5 గంటలు నిద్రలేచు ద్వారా 5 గంటల నుంచి 7 గంటల వరకు బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థించడం ద్వారా ఈ సమయం మనకు ఎటువంటి ఆటంకం ఉండదని మనం అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో గడపటం, తగిన సమయాన్ని తగిన విధంగా మనము ఆత్మీయంగా ఎదగగలము. మనం బద్ధకంగా ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితము ఎండిపోయిన విధంగా ఉంటుందని గమనించాలి. యేసుక్రీస్తు మొట్టమొదటిగా నమ్మినప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నావో ఇప్పుడు చూస్తే దానికన్నా ఘోరంగా ఒక్కోసారి కనబడుతున్నామేమో. కారణం ప్రార్థన సమయానికి, బైబిల్ చదవటానికి, సహవాసములు కలిగి ఉండటానికి దూరం ఉంటున్నామేమో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగిన మనం ఇష్టంగా పని చేయటం అవసరం. మనము దేవుని యొక్క ఆజ్ఞ కింద ఉన్నామని కూడా మనం గుర్తు కలిగి ఉండి మనం ఇష్టపూర్వకంగా పని చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మనం సమయాన్ని ఎక్కువగా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ సమయంలో మనం ఒత్తిడి గురి కాకుండా మన లక్ష్యాన్ని సామర్థ్యవంతంగా చేరుకోవటానికి మనం సమయాన్ని చాలా ఉపయోగించుకోవాలండి. ఈ సమయంలో మనం క్రమముగా ఉపయోగించుకున్నట్లయితే, నేను ఏ విషయం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. స్వయం శిక్షణకు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. మనం ఒత్తిడి తగ్గించుకునే వారుగా ఉంటాం, లక్ష్యాన్ని సాధించే వారుగా ఉంటాం, మన పనుల మధ్య సమతుల్య కలిగిన వారుగా ఉంటాము, మన పనులకు ప్రాధాన్యత ఇచ్చే వారుగా ఉంటున్నాము. ఎంత పెద్ద పనులైనా దాన్ని విభజించి ఏది ప్రాముఖ్యమో దాన్ని ముందు చేసే వారుగా ఉంటున్నాం. కనుక
ఇవన్నీ అలవాట్లు కలిగి ఉండటం వల్ల మనం అభివృద్ధికి చేయగలమన్న మాట మనం గమనించాలి. అలవాట్లు చేసుకోవటం వల్ల, సమయము మనం అలవార్చుకోవటం వల్ల మీరు మరింతగా క్రమశిక్షణలో ఉంటారు. ఉంటున్నాం మనము. దేవుని స్తోత్రం. మరొకసారి దేవుడు ఈ మాటల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన ఫలభరితమైన జీవితం కలిగించే ఈ ప్రార్థన, వాక్య పఠనం, మనము ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో మనకు తెలుసు. వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాం, వారి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం. కనుక వీటి విషయంలో మరి ఎక్కువగా ప్రథమ స్థానం తీసుకుంటూ ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. బైబిల్ చదవటం మనం మర్చిపోవద్దు. పరిస్థితులు సమయమును మనకి ఇవ్వకపోయినా మనమే సమయం తీసుకొని బైబిల్కి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరూ బైబిల్ చదువుతున్నారని నమ్ముతున్నాను. బైబిల్ చదవటం వల్ల మనకి, దానికి లోపడటం వల్ల మనకి ఏమిటి లాభం అంటే, ఆత్మీయ ఎదుగుదల కోసం మనం కలిగి ఉంటాం. పాపములోను పడిపోకుండా ఉండటానికి బైబిల్ చదవటం వల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని, స్వస్థతను మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు. బుద్ధిపూర్వకంగా, స్వేచ్ఛగా దేవుని మార్గము నడుచుకోవడానికి సహాయపడుతుంది. కనుక బైబిల్ చదవటం మనం అలవాటు చేసుకున్నాము, ఒకసారి ఆపివేసి ఉన్నామేమో. కనుక మరొకసారి హెచ్చరిక చేస్తుంది, మనం స్వయం శిక్షణలో ఇష్టపూర్వకంగా మనం చేస్తూ ఉంటే మనము దేవునికి దగ్గరగా ఉండగలమని రూపేట మనం చేస్తున్నాము. మన ఆర్థిక వ్యవహారాల విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెలవిస్తున్నది. ఏది అవసరమో అది మనం ఉపయోగించుకోవాలి. ఏది అవసరం లేదో వ్యర్థముగా చేయకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన సంబంధాలను నిలబెట్టుకునే వారుగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన వారితో ప్రత్యేకమైన సమయం ఇస్తూ వారితో కేటాయిస్తూ ఉంటే వారిని మనం పోగొట్టుకోలేము. వారి మాటలు మనం వినకుండా నిర్లక్ష్యం కలిగిన వారు ఉంటే వారు మనకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సంబంధం కలిగిన వారు నమ్మకంగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, ప్రేమ కలిగిన వారు ఉంటారు. దానిని చక్కగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కనుక మన జీవితంలో మనం ఎలాగూ ఉండాలనేది మనకి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటంటే, సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉపవాస ప్రార్థనలో, చదువుకున్నట్టులో, ఆర్థిక వ్యవహారంలో సంబంధాలను మనం కాపాడుకున్నట్లయితే స్వయం శిక్షణ కలిగిన వారుగా ఉంటూ మనము దైవభక్తిలో మనకు మనమే సాధనము చేసుకోగలమని ప్రభుపేట మనం చేస్తున్నాము. మనం నీతి కలిగిన పనులు మనం చేయాలి. ఇంట్లో కానీ, ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నువ్వు చేసే ప్రతి స్థలాల్లో క్రమశిక్షణ జీవితం కలిగిన వారు ఉండాలి. వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి. మన దేవుడు రాజాతి రాజు. ఆయన కొరకు మనం పని చేస్తున్నామని మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, కూర్చున్నా, లేచినా, నడిచినా, ఏం చేసినా ఆయన మహిమపరిచే వారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తున్నాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. మాట చేత గాని, క్రియల చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. నీతి కలిగిన పనులు సమస్తమును ఆయన పేరట చేయాలి.
దేవుడు అధికారం కలిగిన వాడు. ఆయన స్వభావానికి, ఆయన గుణ లక్షణాలకి మనం అనుకూలంగా ఉండాలి. భూమిపై ఉంటున్న మనము దేవునికి ప్రతినిధులుగా ఉంటున్నాం. మన ప్రవర్తనలు దేవునికి అంగీకారంగా ఉండాలి. భూమిపై ఉంటున్న మనము ఆయన శరీరములో, దేవునికి శరీరములో మన అవయవాలుగా ఉన్నాం కాబట్టి మనము లోకాన్ని దేవుని సందుకు చేర్చే వారుగా, మనం నీతి కలిగిన వారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్న మాట చేతనే కానీ, క్రియ చేతనే కానీ మీరేం చేసినో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమునకు ఆయన పేరట చేయుడు అని మాట చూస్తున్నాం. కనుక నీతి పని కలిగిన వారిగా ఉంటూ ఉండాలి. కోప స్వభావము మనలో ఉండకూడదండి. త్వరగా కోపడటం వల్ల సహవాసాన్ని కోల్పోతున్నామండి. ఈ కోపంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కనుక ఒకసారి నాశనానికి చేసే అవకాశాలు కూడా ఉంటాయని జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది అంటారు, నా కోపము నాకు అనుకూలంగా ఉందండి, కోపడద్దు అని అనవద్దని మీరు చెప్పొద్దు అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యమును పడవద్దు వాక్యం చదివిస్తుంది. కోపములోని మనం పాపం చేసే వరకు ఉంటున్నాం. కనుక మనము మన ఆధీనములో పెట్టుకొని దేవుని మహింపరిచే వారికి ఉండాలి, కానీ ఇతరులకు గాయపరుస్తూ దేవుని నామాన్ని అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు. మన తలంతులు అభివృద్ధి చేసుకోవాలి, కానీ బల నమ్మకమైన దాసుడిగా ఉండాలి, కానీ మరి పాతి పెట్టబడిన దాసుడిగా మనం ఉండకూడదని, దేవుని సంతోషపెట్టే కార్యాలు మనం చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. మన సంభాషణలు కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటలు మరి ఒకనాడు లెక్క అప్పచెప్పవలసిన మాటను జ్ఞాపం చేసుకోవాలి. మత్తయి సువార్త 12:36 మనం చూస్తున్నాం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శను మనం లెక్క చెప్పవలసి ఉన్నది అని మాట చూస్తున్నాం. నాలుక చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది కాబట్టి మనము దాని యొక్క ఫలితాలు మనం అనిపిస్తూ ఉంటాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎటువంటి వ్యక్తులతో మనం స్నేహం చేస్తున్నామో జ్ఞాపం చేసుకోవాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని వాక్యం చదివిస్తుంది. కనుక మనము స్వయం శిక్షణ కలిగిన వారుగా ఉన్నప్పుడే, ఇది ఎవరి కోసం అంటే దేవుని సంతోష పెట్టే వారుగా ఉండాలి. మన సంతోషం కోసం కదా, ఇది దేవుని సంతోష పెట్టే వారుగా ఉండాలి. అందుకే రోమరాసుపత్రిక 15:3 చూస్తున్నాము. క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకొనలేదు అన్న మాట చూస్తున్నాం. ఆయన వచ్చిన పనిని తుదముట్టించుట కోసము ఆయన వచ్చాడు. మరి ఆయన చేయవలసిన పనిని చేసి ఆయన అందరి పాప క్షమాపణతో కలవరసలు రక్తము సిందించి ఆయన చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి మరలా రాబోతున్న, ఆయన పరలోకం చేర్చబడి మరలా రాబోతున్న దేవుడు తన పని విషయంలో దేవుని మహింపరచడం కోసము తను తానుకు సంతోషపరచుకోలేదంట. కనుక ప్రభునందు ప్రియమైనలారా, మనము ప్రాకారము లేక పాడైపోయిన పురములు ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే అన్నమాట జ్ఞాపం చేసుకోవాలి. సామెతలు 25:8 చూస్తున్నాము. ప్రాకారము లేక పాడైపోయిన పురములు ఎంతో తన మనసును అణుచుకోలేని వాడును అంతే. కనుక ఈ విషయాన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనము దేవునికి శిక్షణలో కలిగి ఉంటూ మనకు మనం సాధనము చేసుకున్నట్లయితే మనం ఆత్మీయంగా ఉండగలము. అది సమయము, ఉపవాస ప్రార్థనలు, బైబిల్ చదువుట విషయంలో, మరి సంబంధాలు కలిగే విషయంలో, ఆర్థిక వ్యవహారంలో, నీతి పని విషయంలో, కోపమును విషయంలోను, మన తలంతుల విషయంలోను, మన సంభాషణల విషయంలోను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనముగా సాధన చేసుకొని మన మనసును ఆధీనపరుచుకొని
దేవుని మహిపరిచే వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాము. కనుక క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదని రోమరాస్పత్రిగా 10వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. కనుక ఈ మాటలన్నీ బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయము ఏంటంటే, మనము సాధన చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడనేది మన జ్ఞాపం చేసుకొని, దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటూ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోమని కోరుకుంటూ, తిమోతి ఈ విధంగా చేయటం వలన అతడు దేవుని మహిమకరంగా విజయం పొందుకున్నాడు. మనం కూడా అటువంటి విషయంలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.